హలో ఎవ్రీవన్, యూపీఎస్సీ నుంచి సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఫైనలీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎన్నో నెలలుగా చాలా ఆర్టీఐస్ వేస్తే త్వరలో కండక్ట్ చేస్తామని చెప్పిన యూపీఎస్సీ ఫైనలీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు యూపీఎస్సీ సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్లో చూస్తే ఫస్ట్ వన్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. చాలా నోటిఫికేషన్స్ ఇచ్చారు. అందులో నోటిఫికేషన్ సిరీస్లో 52 ఆర్ పేజ్ నెంబర్ 153లో ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. లుక్ ఎట్ దిస్, వేకెన్సీ నెంబర్ 260607522127 అని ఇచ్చారు. 186 వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ CDSCO, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని ఇవ్వడం జరిగింది. ఈ 186లో అన్రిజర్వ్డ్ 55 పోస్ట్, ఈడబ్ల్యూఎస్ 41, ఓబీసీ 39, ఎస్సీ 35, ఎస్టీ 16, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ 8 ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్ద నోటిఫికేషను, చాలా ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇందులో అన్రిజర్వ్డ్ 55 అంటే ఆ పోస్టులకి ఎవరైనా ఎలిజిబుల్లే. దాని ఉద్దేశం ఏంటి అంటే మెరిట్లో ఎవరైతే టాప్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఆ పోస్టులు ఇస్తామని అర్థం. నా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు, కానీ డేట్స్ ఇవన్నీ త్వరలో రిలీజ్ చేస్తారు. సిలబస్ కూడా కంప్లీట్గా ఇవ్వలేదు, బట్ అసలు సిలబస్ మెన్షన్ చేయలేదు. నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. అగైన్ అందరికీ వచ్చే డౌట్, బీ ఫార్మసీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆల్రెడీ రిక్రూట్మెంట్ రూల్స్ అని ఒక పర్టికులర్గా ఒక గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. నేను దాని మీద వీడియోస్ కూడా చేశాను. మళ్ళీ అడగద్దు. ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్, బీ ఫార్మ్ వాళ్ళు ఎలిజిబుల్, కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఫైనల్ ఇయర్ వాళ్ళు కాదు, సర్టిఫికేట్ ఉండాలి. అండ్ దెన్ ఏజ్ రిక్వైర్మెంట్కి వస్తే లుక్ ఎట్ దిస్. ఏజ్ ఏమి ఇచ్చారంటే పే స్కేల్ ఏమో 8th పే మ్యాట్రిక్స్ అని ఇచ్చారు. ఏజ్ 30 years ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే అన్రిజర్వ్డ్, ఓసీలో 8 lakhs కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అందులో వస్తారు. సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఏమీ ఉండదు, 30 years ఉంటుంది. ఓబీసీ 33 years, ఎస్సీ ఎస్టీ 35 years. ఇవి స్టాండర్డ్గా ఎప్పుడు వచ్చేవి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వాళ్ళకి మాత్రం ఒక 10 years ఎగ్జామ్షన్ ఉంది. 10 years ఎగ్జామ్షన్ అంటే అన్రిజర్వ్డ్ 30 ఇచ్చారు కదా, ఇంకొక 10 years అంటే 40 years వస్తుంది. అయితే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ గురించి చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మీరు అందరూ ఒక 153 పేజ్ని ఒకసారి చెక్ చేయండి, దాంట్లో మిగతా డీటెయిల్స్ తెలుస్తాయి. సిలబస్ మోస్ట్లీ ప్రీవియస్లీ ఇచ్చిన సిలబస్సే ఉండవచ్చు. త్వరలో కొన్ని రోజుల్లో డీటెయిల్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అగైన్ దిస్ ఈజ్ వెరీ బిగ్ నోటిఫికేషన్. మళ్ళీ చెప్తున్నాను, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ ఎలిజిబుల్ కాదు. ఓన్లీ బీ ఫార్మ్, ఫార్మ్ డి కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఫార్మ్ డి వాళ్ళు చాలాసార్లు నన్ను రిపీటెడ్గా అడుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, పీసీఐ గెజిట్ రిలీజ్ చేసింది. గెజిట్ ప్రకారం ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్లే. 18 months ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. రిక్రూట్మెంట్ రూల్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రెండే చాలా మందికి రిపీటెడ్గా అడిగే డౌట్స్. సో చెక్ ద నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ గురించి వెయిట్ చేశారు, ఫైనలీ రిలీజ్ అయింది. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. బీ ఫార్మ్ అందరూ పాస్ అయిన వాళ్ళందరూ, ఫార్మ్ డి పాస్ అయిన వాళ్ళందరికీ దిస్ ఈజ్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇన్ని నెంబర్లో నోటిఫికేషన్ ఎప్పుడూ రాలేదు. So this is the highest number. Only unreserved 55 పెట్టారు. 55 itself is a big number. Totalగా చూస్తే it is 186 posts. This is a great opportunity. So I request all of you, ప్రిపేర్ అయిన వాళ్ళు, ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, అవ్వబోతున్న వాళ్ళు అందరూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. దిస్ ఇస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఏమైనా డౌట్స్ ఉంటే just leave a message in the comment box. I'll get back to you. All the best.